హలో అన్న నమస్తే, నేను నరసింహని మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, గా కాంట్రాక్ట్ ఫైల్ గురించి జరంత యాడ్ చేద్దామని. గట్లనా? థ్యాంక్స్ అన్నా. ఏ నీ హాబీ నాకు తెలియదా? అందుకే పప్పి అని ఒక పూర్ని పంపిస్తున్నాలే. లేలే బిల్కుల్ ఫ్యామిలీ టైప్ అన్నట్టు. గా పూరి ఎంత మంచిదంటే కూకో అంటే చాలు అనుకుంటది. పంపిస్తున్నా. అడ్వాన్స్ బుకింగా కరెంట్ బుకింగా? కరెంటే. అయితే నన్ను నైట్ వేసుకోమంటారా? ఏడుకెళ్ళి నైట్ వేసుకున్నామంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. R&B గెస్ట్ హౌస్ పోయి ఆడేసుకున్న నైట్. కస్టమర్ ఎవరు? అదే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా, హనుమంత్ తప్ప. ఆయన బాగా ఏజ్డ్ కదా. ఏతో మనకేం పని, మన పని కావాలి. చల్ పో. సర్లే. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కవర్ చేశారు? ఏం లేదు బా, మన బ్లూమూన్ హోటల్ క్యాబ్ నడిపిస్తున్నామని ఆ మహిళా మండలి అధ్యక్షురాలు వీరలక్ష్మి లేదా కంప్లైంట్ ఇచ్చిందంట. మీ పోలీసు వాళ్ళు వచ్చి మన స్టాఫ్ ని మొత్తం అరెస్ట్ చేసిండ్రు. దీనికి ఎంత టెన్షన్ ఎందుకు సార్, నేను వెళ్ళి విడిపించురాను. ఆగిట్లా చేస్తే ఆ వీరలక్ష్మి సైలెంట్ ఉంటదా? మళ్ళీ కిరికిరి చేస్తుంది. ముందు దాన్ని నోరు మూయించాలి. సింపుల్. ఆ వీరలక్ష్మి తాగే కాఫీలో 4 స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెట్టేస్తాం. ఆ తర్వాత మన రవిగారు వెళ్ళి బ్లూ ఫిల్మ్ తీస్తాడు. దాన్ని కాపీలు చేసి మహిళా మండలికి సప్లై చేస్తాం. దాంతో కేసు పగలు కొట్టుకోయి. అరే అరే నా మాటలు ఆగు ఆగు ఆగు. ఏమైంది కొడుక? అక్కడ చూడు. గపూరి కావాలనే. గపూర్ ఎవరనుకున్నావురా? స్టెఫీ గ్రాఫు. దాని ఆటోగ్రాఫ్ కూడా మనకు దొరకదు. గపూరి కాదు, గా న్యూస్ చదివే పూరి. నిన్న జరిగిన గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ లో మోనికా సెలెస్టర్ స్టెఫీ గ్రాఫ్ పొద్దు బిడ్డ. ఏం గాపూర్ని ఇట్లా తీసుకొస్తే వార్తలు ఎవరు చదువుతారే? అదంతా నాకు తెలియదు. నాకు గపూరి కావాలి. వీడు మరీ రోజు రోజుకి టూ మచ్ అయిపోతున్నాడే. అరే మొన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయిన డయానా బొమ్మ చూసి జీపీఎస్ కలికి తీసుకురమ్మంటాడు. తను చచ్చిపోయింది ఆయన నమ్మించాలని నేను చచ్చాను. సర్లే, మొన్న BBC న్యూస్ లో అదేదో దేశపు లేడీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తాంటే వెళ్లి రైడింగ్ చేసి దాన్ని తీసుకొచ్చేయమన్నాడు. మరి ఏం చేసావు? మన పప్పీకే ముసుకేసి ఆవిడే ఈవిడని కరెంట్ తీసి లోపలికి దోస్తా. తీసుకెళ్ళకపోతే నేను వస్తా. ఇదిగో ఎట్లయినా కిందికి మీదికి చేసి రేపు రేత్రికి ఆ పోరని పక్కన నిలబెడతా. ఇదిగో SP లాయరు, ఆ పోరాడు ఉంటుందా? టీవీ స్టేషన్ లో ఉంటుంది. అయితే నొక్కరండి. మేడం మీకోసం ఎవరు వచ్చారు? 1 minute. ఓకే. ఎవరండి? హాయ్ భారతి, ఎప్పుడు వచ్చావే? నువ్వు టీవీలో బాంబు పేలుడు లాంటి బ్యాడ్ న్యూస్ ని కూడా నవ్వుతూ చెప్తున్నప్పుడు. సర్లే కూర్చో. ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడు వచ్చావే? వారం రోజులైంది. వారం రోజులైతే ఇప్పుడా కలవటం? మేడం మళ్ళీ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? నేను SPని, MP నరసింహం గారి రైట్ హ్యాండ్. ఈ లాయర్ గారు లెఫ్ట్ హ్యాండ్. మరి అక్కడే నాకు మండు. నేను రైట్ హ్యాండ్, ఆయన లెఫ్ట్ హ్యాండ్. సరే పనేంటో చెప్పండి. వారి అబ్బాయి సంపత్ బాబు గారు టీవీలో న్యూస్ చదువుతున్న మీ ఫిగర్ చూసి ఫిట్ వచ్చి పడిపోయి కొట్టుకుంటున్నాడు. రాగల 24 గంటల్లో తమరొచ్చి సంపత్ గారిని సంతృప్తి పరిస్తే మీరు అడిగింది ఇస్తామని నరసింహం గారు తెలియజేశారు. పళ్ళు రాలిపోతాయి. ఈ దుర్వార్త ఆయన చెవిని పడితే ప్రముఖ న్యూస్ రీడర్ కుమారి ప్రియ కారు యాక్సిడెంట్ లో దారుణంగా మరణించింది అని తెలియజేయడానికి చింతిస్తున్నాము అన్న వార్త రేపు మరో న్యూస్ రీడర్ చదవాల్సి వస్తుంది. బాధ్యతలు వృత్తిలో ఉండి ఇలాంటి బ్రోకర్ పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? లేదు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. నువ్వు వస్తావా రావా? మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తున్నా నాకే తెలీదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నువ్వు రాలేదనుకో, మీరు ఇక్కడ నుంచి వెళ్లేదనుకో, ఈ బాగోతు మొత్తం ఫ్లాష్ న్యూస్ లో చదవాల్సి వస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు రోడ్డు యాక్సిడెంట్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇడియట్స్, సెన్స్లెస్ ఫెలోస్. చిచి వెదవులు. ఏమిటి? ఏమైంది? ఎవడో గొట్టం గడికి నేను నచ్చాడట. వాడు కోరి తెలిస్తే నేను కోరుకుని ఇస్తాడట. చెప్పు తీసుకొట్టకపోయావా? ఎందుకులే దరిద్రం. వీలైనంత త్వరలో ఈ ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకోవడం బెటర్. తను కూడా అదే కోరుకుంటున్నాడు. తనెవరు? బాయ్ ఫ్రెండా? ఏం చేస్తుంటాడు? ఉస్మానియాలో PhD చేస్తున్నాడు. నాయనా గేందెక్కింతసేపు బచ్చగాలు పోయి 4 గంటలు అయింది. వచ్చేసరి బిడ్డ నువ్వైతే ఫిగర్ చేసి ఫిగర్ మీద మనసు పడ్డాక ఫిగర్ చేయకంటావు. నువ్వేం నాయనా ఉన్నాయినా? అరే వచ్చిండ్రా. నా పోరొచ్చింది, నా పోరొచ్చింది. పోరేదివయా? రానండి సార్. నాయనా నేను నీకు తలకొరి పెట్టా. నేను చేస్తానే.
నాకు కొట్టిందా బిడ్డ నువ్వేం సిగరెట్ చేయకే గా పోయి నేను తెప్పిస్తా ఏందివా? ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఎంతగానో బతిమాలను సార్ వినలేదు. చివరికి డబ్బా చూపించాం భయపెట్టాం కూడా. దానికి ఎవడో లవర్ ఉన్నాడంట సార్. అయితే నన్ను నైటీ వేసుకుని ఆ లవర్ దగ్గరికి వెళ్ళిరమ్మంటారా? గా లవ్వర్ దగ్గర పోయేది నువ్వు కాదు, గాంధీ. అదిగో అతనే నా బాయ్ ఫ్రెండ్. ఏమిటి నిన్ను చూసాడా? అలా హై స్పీడ్ లో పరిగెత్తుకొస్తున్నాడు. ఏదో గొడవ జరుగుతున్నట్టుందే. ఎవరు మీరు? ఎందుక నువ్వు ప్రేమించిన టీవీ అమ్మాయిని మర్చిపోయి మా నర్సింగ్ గారి అబ్బాయి దగ్గర పంపిస్తావని? ప్రియ నా ప్రాణం, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మనీ పర్స్ సైడ్ గా ఉంటే టైటానిక్ హీరోయిన్ అయినా ప్రేమించవచ్చు. ఆ టీవీ పిల్లలు మర్చిపో. నా ప్రాణం పోయినా అది జరగదు. అయితే నీ ప్రాణం పోతుంది. చావరా? అతని మీద మరో దెబ్బ పడిందో మరి దక్కదు. అతను ఊరికి ఎందుకు అలా కొడుతున్నా? ఊరికినే కొట్టడంలా 20,000 తీసుకున్నా కొడుతున్నా. ఏం తప్పు చేశాడని? ఏం చేశాడా? మా నర్సింగ్ గారి అబ్బాయి మనసు పడ్డ అమ్మాయి అన్యాయంగా వీడు ప్రేమించేశాడు. అంటే వాడు ప్రేమించుకోవడం తప్ప? తప్పు ఒప్ప మాకు తెలియదు. వాడు డబ్బు ఇచ్చాడు, మేము కొడుతున్నాం. డబ్బిస్తే ఏమైనా చేస్తారా? ఎందుకు చెయ్యవు? నువ్వు డబ్బులే ఆడి తెలియని డబ్బులకి హ్యాండ్ పెట్టి కూడా రాస్తాం. అయితే ఇదిగో మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారంటే ఊరుకోను. రండి. గాంధీ గట్ల చేసిండా? మీరు డబ్బిస్తే అపోజిషన్ వాళ్ళు బంగారం ఇచ్చారు, దాంతో వాళ్ళ కాంటాక్ట్ అయిపోయాడు. బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నైటీ వేసుకురమ్మంటారా? ఎవరే టెన్షన్ లో ఉన్నా నువ్వు మాత్రం ఆ టెన్షన్ లో ఉంటావు. బిడ్డ నేను పోతున్నా. బిడ్డ ఏమైందిరా? చచ్చిపోతున్నా. ఏ బిడ్డ? నే వెళ్తా. నీకు ఏంది కొడుకా తలకొరి ఇది? పెట్టా. ఏంద్రా బిడ్డ ఇది? నీకు చచ్చిన తలకొరి పెట్టా. ఏంద్రా బిడ్డ ఇది ఎట్లా అంటావు? నువ్వు చచ్చినాక నేను మాత్రం బతుకుతాను. నేను చస్తా. నువ్వు చచ్చినాక నేను ఎందుకురా? ఓరి వీళ్ళ రక్త సంబంధం తగలడా? ఇదేం ప్రేమరా బాబు? ఇంకా సేపు అవుతే మనల్ని కూడా కోసుకోమంటారేమో. ఆగండి సార్, మీరు కూడా చిన్నపిల్లాడి సార్. నా బిడ్డ ముత్తడి తెచ్చదని బతుకు నాకెందుకు? నేను చస్తా. మరి అదే జెమినీ టీవీలో న్యూస్ రావట్లేదు, టీవీ చూడడం మానేస్తా. ఛానల్ మార్చుకుని ఈ టీవీ చూస్తాం. కంటే మనవాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఓ అబద్ధం ఆడి వాళ్ళ బాబుని లైన్లో పెట్టేద్దాం. ఒరే వాలి, అన్నేంటా నవ్వు? లవ్వా? ఎవరైనా బామ్మతో లవ్ లో పడతారు కానీ బొమ్మతో లవ్ ఏంట్రా? ఓరే పిచ్చి మొహమా, నీకు నాకు అది బొమ్మరా, మన గురుడికి అది భారతమ్మరా. నీకెలా తెలుసు? వెరీ సింపుల్. ఆ? ఆ భారతం చూడగానే మన గురుడికి ఫ్లూట్ వీణా మోగేస్తున్నాయా, ఆ. దాంతో బొమ్మలా బీసిపోతున్నాడా? ఆ. అంటే మీనింగ్ ఏంట్రా? ఆ. కావాలంటే చూడు, ఆ బొమ్మని భారతమ్మలా ఊహించేసుకుని మెల్లగా కళ్ళు మూసేసుకుంటాడు. మూసేసుకున్నాడు. అలా కళ్ళు మూసేసుకుంటే ఏమవుద్ది? మనం మూసుకుంటే అమావాస్య అవుద్ది, అన్న మూసుకుంటే పున్నమే అవుద్ది. తర్వాత టైటానిక్ హీరో హీరోయిన్ల బాసు భారతి ఇద్దరు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత మాటలుండవు, పాటలే పాట. బాంబులు కత్తులేంట్రా? అక్కడేదైనా తేడా జరిగితే లేపేయడానికన్నా. ఒరే నా తుప్పట్టిన బ్లేడు, మనం వెళ్ళేది పెళ్లి చూపులకి రా, ఫైటింగ్లు కాదు. వేరే పళ్ళాలు పెట్టరండి. అలాగే అన్న. ఏమై పంతులు, నువ్వు రెడీయేనా? నేను రెడీయే. పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. పెళ్లికల వచ్చేసిందే బాసు, జీపునే రెడీ చేశాం. డిస్కో హడావిడిగా రెడీ అంటూ రౌడీలంతా చలో అంటూ డిస్కో డిస్కో డిస్కో. అరే ఆపరా అన్నా, పెళ్లి పెద్ద అంతా రెడీగా ఉన్నారు. ఆలస్యం అయితే మందు కొట్టి పడిపోతారు. నువ్వు త్వరగా వచ్చే. భారతీ పెళ్లికి ఒప్పుకుంటుందా? ఏంటన్నా నువ్వు మాట్లాడే మాట? ఒప్పుకోక ఏం చేస్తే? నువ్వేమన్నా నెలసరి జీతం తీసుకునే గుమస్తావా, ప్లేడర్వా, డాక్టర్వా, ఇంజనీర్వా? ఫుల్ టైం ఇన్కమ్ ఉన్న ప్యూర్ గుండవి. ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా రికార్డ్ బ్రేక్ లో ఉన్నాయి కేసులో. అంతేకాదు, ఇంత పాపులారిటీ ఉన్న మగాండి ఏ ఆడది కాదంటది. అది కాదురా,
ఆ అమ్మాయి ఏమో బాగా చదువుకుంది, మనమేమో రౌడీ వెధవలం. రౌడీ గారి పెళ్ళంలో మోహన్ బాబు రౌడీ, సోమన్ ఫ్యామిలీ టైపు. పెళ్లి చేసుకోలేదా? రౌడీ అల్లుళ్ళ చిరంజీవి మన టైపు, దివ్యభారతి ఫ్యామిలీస్. చేసుకోవాలా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అసలు నీలాంటి మొగుడుగా దొరకటం ఆ పిల్ల అదృష్టం. అవునవును, ఏ ఆరుదానికి దొరకని అరుదైన అదృష్టం. నీకు బ్యాడ్ టైం వచ్చేసిందిరా, అందుకే ఈ పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదన్నా. నాకేదో సిగ్గుగా ఉందిరా. నీతో వచ్చేందుకు మాకు లేని సిగ్గు నీకెందుకు రా త్రాసుడా? బయలుదేరండి బయలుదేరండి, ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం వెళ్ళిపోతుంది. రాహుకాలం అంత మంచిదండి. రిజల్ట్ మీరే చూస్తారుగా. రండి రండి. అన్నారా వాడు మన రౌడీ అన్నలందరికి పండగ, ఊరంతా సంక్రాంతి. ఎక్కువ ఎక్కువ కూకన్నా. ఏంట్రా ఏమైంది? శుభమాన్ పెళ్లి చూపులకు వెళ్తుంటే వీడియో ఈవిడ ఎదురొచ్చింది. అభిషేకం ఇదేంటన్నా ఎలా తన్నావు? తన్నడం కాదురా, తాట వచ్చేస్తాను. ఆవిడ ఎదురు వస్తే అపశకునం అంటావా? అది కాదు, వీడియో ఎదురొస్తే. క్షమించండి, వాడేదో తెలియక. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను. మీరెదురొస్తే నాకు శుభం జరుగుతుంది. కాదనుకుంటా రండి. అరే ముసలారా, ఇక్కడ భారత్ తాత ఎవరు? నేనే. ఏ ఇంత ముందు మా అన్న గురించి ఏమన్నా విన్నావా? విన్నామండి. చాకు లాంటి కుర్రాడు, చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నా. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మా గురువు గారికి ప్రేమ పుట్టింది, పెళ్లి మీద మనసు మళ్ళింది. ఈ పుణ్యాత్ముడి ప్రేమను చూరగొన్న అదృష్టవంతురాలు ఎవరు బాబు? ఇంకెవరు? భారతీయ. భారతే ఆరైతే మా అన్న మీ మనవరాల్ని తెగ ప్రేమించేశాడు. మీరు మా తాంబూలాలు ఇచ్చుకుని వాళ్ళు పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి 2-3 పుడతలు కనిచేస్తాడంటే. చూడా, చదువు సంస్కారం ఉన్న మనవరాల్ని ఇలాంటి రౌడీ గడికి ఇచ్చి పెళ్లి మాట్లాడితే రౌడీ రౌడీ అంటారా? లేకపోతే మాట వరకు ఇప్పుడు హోటల్కి వెళ్తాం, టిఫిన్ చేస్తాం, ఆ డబ్బులు అడుగుతాడు. హోటల్ రౌడీ అయిపోతాడా? వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం, ఆ డబ్బులు అడుగుతాడు. థియేటర్ రౌడీ అయిపోతాడా? మా అన్న కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు. అరే నువ్వు తప్పుకోరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో 100 రూపాయలు పెట్టాయండి, వేసి ఆ? 50 రూపాయలు ఉండి 6 నిమిషాలు వేసేస్తాం. అది మీకు హెల్ప్ చేసేంటే కదా, దాన్ని హెల్ప్ రావాలి కానీ రౌడీ అంటారంటండి. మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకోండి, లేకపోతే ఏం చేస్తారా? చిల్లర గుండాల్ని పోగు చేసుకుని ఈ పవిత్రమైన దేవాలయంలోకి అడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా? వీడి బ్రతుక్కో ప్రేమ, వీడి మొహానికో పెళ్లి. ఏయ్, ఏంటి కాబోయే వదిన కదా అని కామ్గా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? మా అన్న చిటికేసాడంటే ఈ ఏరియా శ్మశానం అయిపోద్ది. వేమను చిటికేమని చూస్తాను. ఏంటన్నా చిటికేయమంటే గుట్టకేస్తావు? ఒక్కసారి చిటికైనా మన పవర్ ఏంటో చూపిద్దాం. ఏంట్రా మీరు చూపించేది? నోరు మూసుకుని వెళ్ళండి. ఇదిగా కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు. మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఛీ! ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏ ముష్టోనో కుష్టోనో చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను. అది కాదు భారతి, నువ్వంటే నాకు నిజంగా. Shut up and get lost. చెయ్యి నెత్తరు లేనివాడిని ఈ అవమానాన్ని నేను భరించలేను. నా వల్ల కాదు. అంటే నా వల్ల అవుతుందనా? చచ్చినా కాదు. నీకు జరిగిన అవమానానికి ఆపకుండా హాఫ్ కొట్టినా కిక్క కట్టలేదన్నా. నాకు ఫుల్ కొట్టినా కిక్క కట్టలేదు. రే గాలి, కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపదిని దుర్యోధన ఏం చేశాడు రా? 100 మంది ముందు చందనాచారి లాగేశాడు. తన సిస్టర్ సూర్పడగా ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రావణాసురుడు ఏం చేశాడు రా? కిడ్నాప్ చేసి శ్రీలంకకి షిఫ్ట్ చేసేసాడు. అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే అన్న ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే అన్న ఏం చేశాడు రా? సైలెంట్ గా వచ్చేసాడు. అదే 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 రాంగ్ స్టాప్. పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది. మంచి వాళ్ళు కదా అని మంచిగా నువ్వు వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇలా కాదన్నా, మన స్టైల్లో 9 రౌండ్లు వేసి 4 కిక్కులు వాళ్ళకిస్తే చచ్చినట్టు లైన్లోకి వస్తారు. Come on, hold it. భారతి రావే, బయటికి రా, నిన్ననే బయటికి రా.
బయటికి రావే భారత్ బయటికి రావే పొద్దున్న లేదో వేరన్నారులా చంపేస్తాను చింపేస్తాను ఆగావు ఇప్పుడు పిరిగి బదులు లోపల దాక్కున్నావటే రావే. అమ్మా అమ్మా భారతి నువ్వు వెళ్ళొద్దమ్మా, వాడు బాగా తాగి వచ్చినట్టున్నాడు. తాగి రావడానికి మనం ఇదేనా? వెళ్ళాలంటే వాడు మరీ రెచ్చిపోతాడమ్మా. అమ్మా కాసేపు ఊరుకుంటే వాగి వాగి వాడే పోతాడు. ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటైపోతుంది వాడికి. వదలండి. అమ్మా అమ్మా ఓయ్ రావే. ఏయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకొచ్చానా? మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గూండాన్ని రౌడీనట్టు నోటికొచ్చేట్టు మాట్లాడతావా? ఏయ్, నువ్వు అవును ఛీ, నువ్వు కాదుకూడదు అన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది. అది చెప్పడానికే వచ్చాను. నేను రౌడీనే, గూండానే. అయితే నేను ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదా? ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా? తాకుండా వచ్చి మర్యాదగా వాగితే నువ్వు విన్నావా? అందుకే నేను తాగొచ్చాను. నేనెందుకు తాగానో తెలుసా? పొద్దున్న నువ్వు మాట్లాడిన మాటలు తట్టుకోలేక నాకంటే ముష్టోన్ని కుష్టోన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావా? ముష్టోన్ని పెళ్లి చేసుకుంటే అడుక్కుని తినాలి, కుష్టోన్ని పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి. వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి మొహవా? నన్ను చేసుకుంటే స్వర్గం చూపిస్తా. చూడు, నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగుణ్ణి, నువ్వే నా పెళ్ళానివి. ఇది ఫిక్స్. ఏయ్ ముసలాళ్ళారా, మీరు వినండి. రేపు 16వ తారీఖున భారత్కి నాకు పెళ్లి. అన్ని సిద్ధం చేసుకోండి. ఏవైనా పిచ్చి వేషాలు వేశారో పుచ్చు లెగిరిపోతాయి. ఓకే, గుడ్ నైట్. పంతులు అయ్యా, నేను భారతీయ మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది? చాలా పవిత్రంగా ఉంటుందండి. సౌందర్య అమరీష్ పురి, రచన రామిరెడ్డి, మాధురి దీక్షిత్ కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారన్నయ్యా. హనీమూన్కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? శ్రీలంకలో జాఫ్నా అడవులని ఒకటి ఉన్నాయండి. అక్కడికి వెళితే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి, మీకు మాకు కూడా. అన్నా, రేపు 16వ తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం. వీడియో కెమెరా వాళ్ళకి బ్యాండ్ మేళ వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి వచ్చామని చెప్పా. కాకపోతే భోజనాలకే ట్రబుల్ అయ్యేలా ఉందన్న. మన లెవెల్ కి సరిపోద్దు కదా అని కృష్ణ ఓబ్రాయ్ హోటల్కి వెళ్ళాం. హెడ్కి 400 అవుద్దని క్యాష్ కట్టమంటున్నాడు. క్యాష్? నువ్వు పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టేలాడు. ఆ సంగతి నేను చూసుకుంటానులే. ఇదిగో పంతులు, అయ్యా, నీ వాటా కింద కళ్యాణ మండపం, దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో. మంత్రాలు కూడా నీకే ఉచితం. అంటే తాళిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందండి. తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా? కాదని కాదు, కాకపోతే గోల్డ్ కదా అని. అందుకే ఆ గోల్డెన్ ఛాన్స్ నీకు ఇచ్చాం. అన్నా, నీ దగ్గర కళారాస్ లేదా? ఇక్కడ ఉంది. లైఫ్ లో ఉందండి. ఇది పెట్టు. ఇక్కడ కౌంటు. లైఫ్ లో ముక్క పీకేశాక కౌంట్ కాక ఏమవుతుందండి అయ్యా? ఫుల్ ఒరిజినల్నా? ఈ పూట ఇది చాలు. ఆవిడొస్తుంది ప్లీజ్. ఆ పసుపు కుంకుమ పక్కన పెట్టేసి తమలపాకులు సర్దండి. మంత్రి గారు, పూజ అయిపోయింది కదా, తీర్థం ఇవ్వండి. కాలముచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్త. నేను విన్నది నిజమేనా? ఏంటి? భారతిని పెళ్లి చేసుకుంటానని తాగి వెళ్ళి గొడవ చేసావట. తనంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటావా? ఇష్టం లేకపోవడానికి నాకేం తక్కువ? ఒక కిరాయి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటుంది? పెళ్లికి రౌడీసమే అడ్డైతే మానేస్తాను. అంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావన్నమాట. చేస్తాను. అయితే వెళ్ళి పెళ్లి ఆపు. ఎవరిది? నువ్వు ప్రేమిస్తున్న భారతిది. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. మాంగళ్య దేవతాయే నమః. సుమంగళీర్యం మధురిమాతం సమేత వస్త్రదా సౌభాగ్యవస్త్ర. ఏమిటి చూస్తున్నారు? మధ్యలో ఆ రాక్షసుడు ఏమైనా వస్తాడేమోనని. శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం. ఎలా వస్తాడు?
నీ కాళ్ళు పట్టుకుంటా నా మరణాలు ఏం చేయక అమ్మా కూర్చోవే. నన్ను కాదని మరొకని చేసుకుంటావా? ఎవడైనా అడుగు ముందుకేసాడో బైక్ పోతాడు. భజంత్రి వాయించండి. కూర్చోండి. మంత్రాలు చదవండి. తాళి మొత్తం ఆగు. నువ్వు ఒక్క తాళిబొట్టు తెంపితే నేను 100 తాళిబొట్లు కడతాను. నాకిష్టం లేకుండా బలవంతంగా తాళి కడితే ఇది పెళ్లి అవుతురా? ఎందుకు కాదు? ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా భజంత్రీలు మోగుతుండగా నేను నీకు తాళి కట్టాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మొగుని, నువ్వు నా పెళ్ళానివి. ఇంతమంది ముందు తాళి కట్టినా వాళ్ళలో ఒక్కడు దీన్ని పెళ్ళంటాడా? ఒక్కడైనా దీన్ని పెళ్ళని ఒప్పుకుంటాడా? ఒక్కడైనా ఈ పెళ్లికి 4 అక్షంతలు వేస్తాడా? అక్షంతలు వేయండిరా. భయపెట్టి బలవంతంగా అక్షంతలు వేయిస్తే అది ఆశీర్వచనం కాదు, మనస్ఫూర్తిగా వెయ్యాలి. చూడు చూడు, వీళ్ళలో ఒక్కరి చేతైనా దీవెనలు అందుకోగలవా? మనస్ఫూర్తిగా 4 అక్షంతలు వేయించుకోగలవా? విధవరాలుగా మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకు లేదు, కానీ మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి. అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఊరుకోవా, పెళ్లి కొడుకు అన్న తర్వాత ఆ మాత్రం సిగ్గుపడ్డా ఏంటి? ఏంట్రా ఇది? ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హారతలిచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మా బాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారంట కదా. తాపిగా కూర్చొని ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుంటున్నారేమో. సరే సరే, వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి. నీ చూడా, నీ బతుకుతోడు శోభనం కావాలరా? రాంగ్ డైలాగులు వద్దు, మర్డర్లు అయిపోతాయి. క్షమించండి, చాదస్తం కొద్దీ మా తాతయ్య నోరు జారాను. పెళ్ళంటూ జరిగాక శోభనం జరగకుండా ఎలా ఉంటుంది? నేను 2 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాను. మీరెళ్ళి ఆ గదిలో కూర్చోండి. అన్ను 3 ముళ్ళు పడ్డాక వదిన లైన్ లో పడిపోయింది. అయ్యో, వీడికి మ్యారేజ్ ఎక్కువ అనుకుంటే శోభనం కూడానా? బాగానే డెకరేట్ చేసింది. ఏంటలా చూస్తున్నారు? నీ అందం అంత అందంగా ఉన్నానా? చాలా, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నువ్వు శోభనానికి ఎన్ని కష్టాలు పెడతావో అని చాలా భయపడిపోయాను. ఇంత తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తావు అనుకోలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ పాలు తాగండి, ఆ ముచ్చటేదో చూసేద్దాం. చూసావా, మర్చిపోయాను. సహంపాలు నీకు ఇవ్వాలిగా, తీసుకో. నాకొద్దు. ఏ, ఎంగిలి పాలనా? కాదు, విషం పాలని. విషం పాలా? అవును, ఆ పాలల్లో విషం కలిపాను. మరొక్క 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతావు. మన మొదటి రాత్రి
నీ చివరి రాత్రి. అరే గాలి సీసా ఖాళీ. ఇంకో బాటిల్ అందుకోరా. చాలా ఇప్పటికే ఓవరైంది. అరే తమ్ముడు, నీకు దండం పెడతాను, నన్ను ఆపొద్దురా. అన్న చేసుకోగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసింది, ఫస్ట్ నైట్ చేసుకున్నాడు కదా. ఈ పాటికి అన్న ఏం చేస్తుంటాడంట? ఒరే ఎర్రి మొహ, ఏం చేస్తాడంటరా? మల్లెపూలు మణిగడ్డికి మడిసి కట్టుకొని మంచి మూడ్లోకి వెళ్ళిపోయి పలకరామని పట్టా తెప్పిస్తాడంతే. ఆ తర్వాత నేను చెప్పరా నాకు సిగ్గు. చెప్పరా, నేను చెప్పరా నాకు సిగ్గు అంటే. భయపడకు, ఆ పాలల్లో విషం కలపలేదు. పేరుకి పెద్ద గూండావి రౌడీవి. నేను ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని. నేను తలుచుకుంటే నిన్ను 4 గోడల మధ్య 4 నిమిషాల్లో చంపగలను. కానీ నువ్వు పెట్టుకున్న పేరు మీదున్న గౌరవంతో చంపకుండా వదిలేస్తున్నాను. నువ్వు బలవంతంగా తాళి కట్టావు గాని కాపురం చేయలేవు. ఒకవేళ చెయ్యాలని ప్రయత్నిస్తే నీ చెయ్యి నా ఒంటి మీద పడిన మరుక్షణం చేస్తాను. అంత మాటలకు భారతి, నేను రౌడీని, గూండాని, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమ ప్రేమించడానికి హృదయం ఉండాలి, ప్రేమించబట్టానికి వ్యక్తిత్వం ఉండాలి. అవి లేని నిన్ను ఏం చూసి ప్రేమించమంటావు? దొంగతనాలా, దోపిడీలా, రౌడీయిజమా, గుండాయిజమా? ఏం చూసి ప్రేమించమంటావు? రేపెవరైనా నీ మొగుడేం చేస్తున్నాడే అని అడిగితే పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడను, బ్యాంకులో పనిచేస్తున్నాడను, కనీసం మున్సిపాలిటీలో చెత్త ఊడుస్తున్నాడనో గర్వంగా చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేదు. నేను ఎలా ప్రేమించమంటావు? ఏం చూసుకున్నా మొగుడు అనుకోమంటావు? నీకు ఇష్టం లేకపోతే ఆ పనుల్ని మానేస్తాను. ఇక నుంచి మంచి పనులే చేస్తాను. మంచా? అసలు దాని అర్థం తెలుసా నీకు? రాక్షసంగా నా మెళ్ళ 3 ముళ్ళు వేయగలిగావు. జీవితంలో ఎప్పుడైనా 3 మంచి పనులు చేయగలిగావా? చెప్పు, 3 మంచి పనులు చెప్పు. నిన్ను మనిషిగా అంగీకరిస్తాను, భర్తగా ఆహ్వానిస్తాను. అంటే 3 మంచి పనులు చేసే వరకు నో హస్బెండ్ నో బెడ్ అన్నదన్నమాట. ఆవిడెవరో ఆయన ఎవరికో పెట్టినట్టు ఏ కండిషన్ అన్నా. అదంతా నాకు తెలియదు, కానీ ముందు నేను చేసిన 3 మంచి పనులు ఏమిటో చెప్పండి. 3 మంచి పనులు నువ్వు చేస్తున్నాయి అంతేనా? అంతేరా. అంటే 1 2 3 3 2 1 మంచి పనులు. 3 1 3 అమ్ముడే కదా. అదే అంటే 1 2 3 మంచి పనులు అంతే కదా. అంటే ఇప్పుడు అరే ఓ పని చేయరా, నువ్వు ఒకటో చెప్పు, నేను 2 3 గుర్తు చేసుకుని చెప్తా. గుర్తు చేసుకుని చెప్పాలంటే ఇంతకు ముందు మనం చేసి ఉండాలి కదా. అంటే ఇప్పటి వరకు నేను ఒక్క మంచి పని కూడా చేయలేదా? చేస్తే నీకు గుర్తొచ్చేది కదా. అందుక అలాంటి ఫిట్టింగ్ పెట్టింది. డోంట్ వరీ అన్న, నువ్వు 2 పెగలేసి పడుకో. తెల్లవారిన తర్వాత నీ చేత 3 మంచి పనులు చేయించి అక్కడ పంపించే బాధ్యత మాది. వెళ్ళిపోనా.